మా పిల్లల్ని కష్టపడి అప్పుల పాలై కూడా చదివించుకుంటున్నాం. ఒక్కొక్కరిని డాక్టర్ చదివించుకున్నాం, ఇంజనీరింగ్ చేసుకుంటున్నాం. గవర్నమెంట్ అన్నారు, మమ్మల్ని గవర్నమెంట్ ఉద్యోగులు అన్నారు. గవర్నమెంట్ ఉద్యోగులు జీతం వేయండి, మేము ఎక్కువ అడగట్లేము. ఒక లీవులు దొరకవు, అసలు లీవులే దొరకవు. ఒక లీవ్ దొరకదు. ఇంకా పెళ్లి లేవు, పేరెంటాలు లేవు, ఏమి 24 గంటలు డ్యూటీ చేయవలసిందే, 365 రోజులు. ఓటీ డ్యూటీలు అని 8 గంటల డ్యూటీ 12 గంటలు 13 గంటలు చేపిస్తున్నారు. మా పరిస్థితి ఏంటి? 55,000 కుటుంబాలకు 30,000 కుటుంబాలకు దిగినాం మేము. 50-60 మంది ఎక్కే బస్సులలో 100-200 మంది ఎక్కితే కూడా మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. 0 టికెట్లు పెట్టిన దగ్గర నుంచి అసలు కండక్టర్లకు, డ్రైవర్లకు వాల్యూ అనేది లేదు. మేము చేసాని రోజులు మమ్మల్ని మనశ్శాంతి చేయనియండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత కష్టపడి ఆర్టీసీని పైకి లేపుతున్నాం, కానీ మా ఉద్యోగులు మాత్రం మమ్మల్ని కింది కనగలుగుతున్నారు. ఇలాంటి వ్యర్థమైన పనులు చేసి ఒక సీఎం మీద ఉన్న గౌరవాన్ని పోగొట్టుకోకండి. మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. 0 టికెట్ల వల్ల మా ఉద్యోగాలు కోల్పోతున్నాం. ఒక్కరు టికెట్లు లేకపోతే మా ఉద్యోగాలు, చాలా మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు 0 టికెట్లు వచ్చిన తర్వాత. ఆ బస్సుల నుంచి ప్రయాణికులు ఇలా పట్టారమ్మ లోడ్ ఎక్కువైతుంది అన్నా కూడా వినకుండా ఎక్కి మమ్మల్ని ఇబ్బంది పెడతారు. నీ అవ్వ సొమ్మ, నీ అయ్య సొమ్మ ఎక్కడి నుండి తీసుకొస్తాను, మమ్మల్ని ఎక్కని ఎట్లా వాళ్ళు గొడవ. సీఎం గారు ఒకటి ఆలోచించండి. మీరు ఇస్తున్నామని చెప్తున్నారు, ఆర్టీసీ ఎక్కడ లేని లాభాలు వస్తున్నాయని చెప్తున్నారు. మరి ఈ లాభాలన్నీ ఎక్కడికి పోతున్నాయి? ఏ గవర్నమెంట్ చేరుతున్నాయి? ఆర్టీసీ వాళ్ళు లాభాలు తెస్తే తీసుకుపోయి ఇంకో గవర్నమెంట్ ఉద్యోగులకు ఇస్తున్నారా? మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని అందరూ చెప్పుకొస్తున్నారు. ప్రతి ఒక్క ఎక్కిన ప్యాసింజర్ చెప్తున్నాడు మీకు గవర్నమెంట్ నుండి జీతాలు వస్తున్నాయి. మా జీతాలు ఎంత, మా లెక్క ఎంత చూసి ఒకసారి చెప్పండి. మాకు ఇప్పటి వరకు 2 PRCలు రావాలి, DL రావాలి. మాకు రావాల్సిన ఏది కూడా ఇంత రాలేదు. రిటైర్మెంట్ అయిన వాళ్ళు రోజు దినగండగా గడుస్తున్నారు. మరి ఉద్యోగం ఇన్ని సంవత్సరాలు చేసి వాళ్ళు రోజు అడుక్కొని తినాలా? వాళ్ళకి రావాల్సిన ఎవరు ఇస్తారు? మా ఉద్యోగ బాధ్యత మాకు వద్దా? ఎక్కిన మహిళా ప్యాసింజర్లతో వాళ్ళ ఒత్తిడి మేము ఎలా తట్టుకుంటున్నామో అది మీకు తెలుసు, మాకు తెలుసు. వాళ్ళు ఏ తప్పిదం చేసినా కూడా మమ్మల్ని సస్పెండ్ చేస్తున్నారే తప్పితే వాళ్ళ గురించి మీరు ఏం పట్టించుకుంటున్నారో పట్టించుకోవట్లేదు. కానీ ప్రతి చిన్న తప్పుకు మమ్మల్ని పక్క పెడుతున్నారు. అయినప్పటికీ ఇన్ని ఒడిదుడుకులు నడుచుకుంటూ మేము బయటకు వస్తున్నాము. మమ్మల్ని గుర్తించి మాకు రావాల్సిన PRCలు, DAలు, మాకు ఉద్యోగ భద్రత ఇచ్చి మేము చేసాని రోజులు మమ్మల్ని మనశ్శాంతి చేయనియండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎటువంటి ఒత్తిళ్లకు గురి కాకండి. మేము ఇంత కష్టపడి ఆర్టీసీని పైకి లేపుతున్నాం, కానీ మా ఉద్యోగులు మాత్రం మమ్మల్ని కింది కనగలుగుతున్నారు. ఇలాంటి వ్యర్థమైన పనులు చేసి ఒక సీఎం మీద ఉన్న గౌరవాన్ని పోగొట్టుకోకండి. సీఎం అంటే మాకు దేవుళ్ళ అనుకున్నాం, కానీ ఇప్పుడు మాకు అన్యాయం చేస్తూ మమ్మల్ని కించపరిచే విధంగా చేయకండి. మేము ప్రార్థించేదల్లా ఒకటే, మాకు రావాల్సిన PRCలు ఇవ్వండి. దిగిన ఉద్యోగులకు ఎప్పటి వాళ్ళ అమౌంట్ వాళ్ళ అకౌంట్లో వేసి వాళ్ళని మనశ్శాంతిగా బతకనియండి. ఇన్ని రోజులు మీ సంస్థకు సేవ చేసిన వాళ్ళకు మనశ్శాంతి వద్దా? ఒక్కొక్క కార్మికుడు పిట్టలా లేచిపోతాడు. అయ్యో మాతో చేసిన కార్మికుడు ఇలా చనిపోతున్నాడు అని మేము బాధపడ్డాం తప్పితే మేము వేసుకుంటే మనిషికి 100, 200, 500 అంతకంటే ఎక్కువ సాయం అయితే చేయలేము. మీరు ఇచ్చే డబ్బులతోటి వాళ్ళ కుటుంబం తృప్తిగా తిని అరే నేను చేసిన కష్టానికి నాకు ఫలితం వచ్చిందని మిమ్మల్ని మొక్కుతారు, దేవుడని మొక్కుతారు. కానీ తర్వాత ఏంది మేము చేసిన కష్టం కూడా మాకు రావట్లేదని ఇబ్బంది పడకుండా చేయండి. మాకు ఇచ్చేలా చూడండి. కొంచెం డబ్బులు కొంతమంది మహిళా మనులకు ఫ్రీ ఇచ్చారు కదా, ఈ ఫ్రీ ఇచ్చే ముందు మీకు ఆలోచన రాలేదా? మేము కూడా మహిళలమే కదా, మేము కూడా ఫ్రీ ఇచ్చినందుకు మేము తీసుకెళ్తున్నాం. తీసుకున్నప్పుడు ఎప్పుడు లాభాల బాట అంటున్నారు. మరి ఈ లాభాలు ఏ సంస్థకు అవుతున్నాయి? ఏ సంస్థకి ఇస్తున్నారో ఒకసారి చెప్పండి. మీరే ప్రైవేటీకరణ అంటున్నారు, JBM బస్సులు అంటున్నారు. ఆ JBM బస్సుల మీద మేము చేస్తే దానికి ఒక లైట్ చక్కగా రాదు, హారన్ చక్కగా రాదు. ఆ బస్సుల నుంచి ప్రయాణికులు ఇలా పట్టారమ్మ లోడ్ ఎక్కువైతుంది అన్నా కూడా వినకుండా ఎక్కి మమ్మల్ని ఇబ్బంది పెడతారు. నీ అవ్వ సొమ్మ, నీ అయ్య సొమ్మ ఎక్కడి నుండి తీసుకొస్తాను, మమ్మల్ని ఎక్కని ఎట్లా వాళ్ళు గొడవ. ఇన్ని గొడవలను, ఇన్ని ఒత్తులను తట్టుకొని మేము బయటికి వాళ్ళ ప్రాంతాలకు సురక్షితంగా తెంపుతున్నాం. అయినప్పటికీ ఎవరితో ప్రతి రోజులో ఒక 10 మందితో చిన్న చికాకు పడుతుంది. ఇన్నింటిని తట్టుకొని తెస్తుంటే మీరు మాకు చేయాల్సిందేంటి? మేము అడిగిందేంటి? మేము లక్షల జీతం పడుతున్నాం. మా జీతాలు ఎంత? 20,000, 30,000, 40,000 మించి ఏ కార్మికుడి జీతం లేదు. మీరు ఒకసారి లెక్కలేయండి. ఒక గవర్నమెంట్ ఉద్యోగి జీతం ఎంత, మా జీతం ఎంత లెక్కేసి ఆ తర్వాత మాకు ఎవరు ఎక్కువ ఈ సంస్థలకు గవర్నమెంట్ కు సేవ చేస్తున్నారో వాళ్ళని చూసి ఇవ్వండి. వాళ్ళకి అన్యాయం చేయండి. మాకు ఎక్కువ పెంచని మేము అనట్లేము. గవర్నమెంట్ అన్నారు, మమ్మల్ని గవర్నమెంట్ ఉద్యోగులు అన్నారు. గవర్నమెంట్ ఉద్యోగులు జీతం వేయండి, మేము ఎక్కువ అడగట్లేము. ఒక గవర్నమెంట్ జీతానికి, ఒక గవర్నమెంట్ ఉద్యోగి ఎటువంటి జీతం వస్తుందో, ఎటువంటి DL వస్తున్నావో అవి మాకు ఇవ్వండి. ఆడవాళ్లకు 18 లీవ్ అంటారు, వాళ్ళ ఒక్క ఆబ్సెంట్ అయితే ఆ రోజు జీతం కడిగిస్తున్నారు. అంటే ఆడవాళ్లకు అనారోగ్య సమస్యలు రావా? ఓటీ డ్యూటీలు అని 8 గంటల డ్యూటీ 12 గంటలు 13 గంటలు చేపిస్తున్నారు. మా పరిస్థితి ఏంటి? ఎంత ఇబ్బందులను తట్టుకొని కూడా చేస్తున్నా మనకు కనీస జీతం వేసే సవరణ కూడా చేయట్లేదు. కొద్దిగా ఆలోచించి మమ్మల్ని చూసుకోండి.
గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు లాభాల్లో ఉన్నది అంటున్నారు కదా, మరి మాకు పిఆర్సీ ఎందుకు పెట్టలేదు? మాకు కావాల్సింది ఒక్కటే, మమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేస్తానని కేసీఆర్ గారు మాటిచ్చారు. సార్ తప్పుకున్నారు, ఈసారి వచ్చారు, ఈసారి అయినా మాకు ప్రభుత్వంలో విలీనం చేయాలి. ఇంకొకటి, మా ఉద్యోగులు రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇంతవరకు ఒక్క రూపాయి కూడా రాలేదు. వాళ్ళకు రావాల్సిన బెనిఫిట్స్ వాళ్ళకు రావాలి, మాకు ఇచ్చే పిఆర్సీ మాకు వచ్చే అమౌంట్స్ మాకు రావాలి, మమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేయాలి, మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి. మేమేమి డిమాండ్స్ చేస్తలేము, వాళ్ళు పెట్టినే మేము అడుగుతున్నాం, వాళ్ళు పెట్టినే. మేమేం డిమాండ్స్ లేవు, మాకేం లేవు, మా ఏం గొంతెమ్మ కోరికలు కావు, మా కష్టాజీతాన్ని గుర్తించమని అడుగుతున్నాం అంతే. మేము చేసేది ఏం లేదు. చాలా ఇబ్బందులు ఉన్నాయి. జీరో టికెట్ల వల్ల మా ఉద్యోగాలు కోల్పోతున్నాం. ఒక్కరు టికెట్లు లేకపోతే మా ఉద్యోగాలు, చాలా మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. జీరో టికెట్లు వచ్చిన తర్వాత 50, 60 మంది ఎక్కే బస్సులలో 100 మంది ఎక్కితే కూడా మాకు ఇబ్బందులు, చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఆ జీరో టికెట్లు వాళ్ళు ఎక్కగానే టికెట్స్ తీసుకోరు. చాలా మంది అది స్ట్రెంత్ ఎక్కువ అయ్యేసరికి టికెట్స్ తీసుకోకపోతే టీటీఐలో వస్తారు, ముంగట చెక్ చేస్తారు. వాళ్ళ టికెట్ ఇవ్వలేదని వాళ్ళ కొత్త వాళ్ళకి వాళ్ళ ద్వారా మాట్లాడి మా ఉద్యోగాలు కోల్పోతున్నాం. ఒక టికెట్, జీరో టికెట్ వల్ల అమౌంట్ టికెట్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. టీమ్స్ వేరే వచ్చినాయి, ఇప్పుడు టీమ్స్ వేరే వచ్చినాయి కాబట్టి అది ఆ టికెట్ ఈ టికెట్ కొట్టేసరికి మాకు చాలా స్మార్ట్ టీమ్స్ వచ్చిన తర్వాత పొరపాటున ఒకవేళ జీరో టికెట్ వచ్చే దగ్గర పైసలు వచ్చే టికెట్ వచ్చింది అనుకో, పైసలు టికెట్ వచ్చిన దగ్గర జీరో టికెట్ వచ్చింది అనుకో, దానివల్ల టీటీఐ చెక్ చేస్తే ఉద్యోగాలు కోల్పోతున్నాం. సొల్యూషన్ ఏంటమ్మా? ఆధార్ కార్డు చూపించకుండా వేరే ఏమన్నా ఆధార్ కార్డు చూపించకుండా ఆధార్ కార్డు చూపించకుండా రేషన్ స్మార్ట్ కార్డు ఇస్తామంటున్నారు. స్మార్ట్ కార్డు అంటారు కానీ 2 సంవత్సరాలు అయిపోయింది, ఏ కార్డు లేదు. ఉద్దర టికెట్ మాకేమో ప్రభుత్వం లాభాలలో ఉందంటున్నారు. మళ్ళీ పైసలు తీసుకురా డిపోలలో చాలా మాకు టార్చర్ చాలా ఉంది. ఒక్క లీవులు దొరకవు, అసలు లీవులే దొరకవు. ఒక్క లీవ్ దొరకదు. ఇంకా పెళ్లి లేవు, పేరెంటల్ లేవు, ఏమి 24 గంటలు డ్యూటీ చేయవలసిందే, 365 రోజులు. యూనియన్ లేదు మా దగ్గర, మా తరపున మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. అసలు అవుట్ సోర్సింగ్ వాళ్ళు వచ్చిర్రు, వాళ్ళకి డ్యూటీ ఇచ్చిన తర్వాతనే మాకు డ్యూటీలు ఇస్తున్నారు. బస్సులో 120 మంది 130 మంది ఎక్కుతున్నారు, ఆధార్ కార్డు వాళ్ళే ఎక్కుతున్నారు. ఈ జెంట్స్ కొట్లాట, ఒక్కొక్క బస్సులో బస్సు వెనక బస్సు ఆగక ముందుకే బస్సు వెంట టైర్ ఎంబటి పడి వచ్చే యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయి. ఈ జీరో టికెట్లు పెట్టిన దగ్గర నుంచి అసలు కండక్టర్లకు, డ్రైవర్లకు వాల్యూ అనేది లేదు. ఇంకా మాకు ఇచ్చే పిఎస్సి కానీ, డిఎల్ కానీ, ఇవి కానీ మాకు జీతం పెంచడం కానీ, ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి కేసీఆర్ గారి నుంచి మాకు అదే ప్రభుత్వం, ఆ ప్రభుత్వం దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా మాకు ఏం జరగలేదు, మాకు ఎలాంటి న్యాయం జరగలేదు ఇప్పటి వరకు. ఏపీలో చూస్తే జగన్ గారు హామీ ఇచ్చారు, ఆయన నెరవేర్చారు, విలీనం చేశారు. మరి మాకేది? మాకు ఇక్కడి వరకు తీర దగ్గర వరకు తీసుకొచ్చి కేసీఆర్ తప్పుకున్నారు. ఈ ప్రభుత్వం నుంచి 2 ఏళ్ళు అవుతుంది, ఇప్పటి వరకు మాకేం లేదు. ఈ జీరో టికెట్లు ఒకటి వెలుగులోకి తీసుకొచ్చారు, ఈ ప్రైవేట్ బస్సులు ఒకటి వెలుగులోకి తీసుకొచ్చారు. మాకేంటి? మేము ఇంత కష్టపడతాం, మాకేంటి? ఎలక్షన్ టైంలో మీ ఆర్టీసీ వాళ్ళకి హామీలు ఇవ్వడం అలవాటు అయిపోయింది. కుటుంబాలు 55,000 కుటుంబాలకు 30,000 కుటుంబాలకు దిగినాం మేము. చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అయినా కానీ ఏ ప్రభుత్వం మా కోసం దిగి రాలేదు. ఎందుకు? మేము చేసినది ఏంది? మేము కష్టపడడమేనా? మేము చేసిన అన్యాయం మేము ఏం చేసినాం? అసలు మేము చెప్పిందల్లా చేసుకుంటూ పోవడమేనా? ప్రభుత్వానికి ఇప్పటి వరకు వ్యతిరేకంగా మేము ఒక్క పని చేయలేదు. పిఆర్సీలు 2 రావాలి. ఎలక్షన్ల ముందు చేస్తారు, విలీనం చేస్తా అని చెప్తారు. ఎలక్షన్ల ముందు చేస్తారు, ఎందుకంటే మా అవసరాలు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి. ఈ 55,000 కుటుంబాలకు 30,000 దిగిందంటే మాది ఏంది పరిస్థితి? 30,000 కుటుంబాలకు దిగింది. అంటే ఈ మొత్తం కూడా పోవాలని చూస్తున్నారా? మరి మమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చెయ్యాలి అంతే. చిన్న కారణాలతోటి మా పిల్లల్ని కష్టపడి అప్పుల పాలై కూడా చదివించుకుంటున్నాం. ఒక్కొక్కరిని డాక్టర్ చదివించుకున్నాం, ఇంజనీర్లు చేసుకుంటున్నాం. మాకు ఈ డబ్బు ఎట్లా సరిపోతుంది? మాకు వచ్చే జీతాలు సరిపోక అప్పుల పాలవుతున్నారు. ఒక్కొక్కరు పెట్టుకొని చచ్చిపోతున్నారు. రెస్పాన్స్ రావట్లేదనే కదా ఈ బాధ మాకు. ఇప్పుడు కూడా రాకపోతే ఏం చేస్తాం? మమ్మల్ని కరుణించాలి, విలీనం చేయాలి, మమ్మల్ని కరుణించాలి వాళ్ళు అంతే. మేమేం వాళ్ళ కోసం మేము కాదు కదా, మా కష్టాల కోసం మేము అడుక్కుంటాం. మా కష్టాలు మారలే. ఎక్కడ వేసిన గొంగలకి అక్కడనే ఉన్నది. వాళ్ళు ఇస్తారు, వాళ్ళు ఇస్తారు, తప్పుకుంటారు. వీళ్ళు ఇస్తా ఉంటారు. 2 ఏళ్ళు గడిచింది. ఏది ఎలక్షన్ లో మీ పాత్ర ఎలా ఉండబోతుంది? అది మేము ఇప్పుడు ఏం చెప్పాం.
ఇప్పుడు ఏం చెప్పాం మమ్మల్ని గవర్నమెంట్ లో విలీనం చేయమనండి, పిఆర్సీలు ఇవ్వండి దయచేసి. మేము కష్టపడుతున్నాం కదా, పొద్దున్న కష్టపడి మాకు కనీస జీతం లేకపోతే ఎట్లా బతకాలండి? పిల్లలను కష్టపడి చదివించుకుంటున్నాం, అప్పుల పాలవుతున్నాం. రిటైర్ అయిన ఉద్యోగులకు కూడా ఇప్పటి వరకు వాళ్ళకి రావాల్సిన అమౌంట్లు కూడా ఇవ్వలేదు. వాళ్ళకు మాకు ఆర్టీసీలో పెన్షన్ స్కీమ్ లేదు, పెన్షన్ లేక ఇచ్చే డబ్బులు రాక వాళ్ళు కొంతమంది చాలా మంది చేసుకున్నారు. మాకు గవర్నమెంట్ లో కలిపి మా పిఆర్సీలు మాకు ఇచ్చి మమ్మల్ని యూనియన్ కూడా మాకు వచ్చేటట్టు చేస్తే మాకు జీవనం కల్పించినట్టు ఉంటది. పనిగా వచ్చాక పనివారం ఎలా ఉంది? చాలా ఒత్తిడి పెరిగిందండి, చాలా అంటే చాలా ఘోరంగా. ఇప్పుడు గాంధీ విగ్రహం ముఖ్యమా, మా కార్మికుల సమస్యలు ముఖ్యమా, మా బతుకులు ముఖ్యమా? అన్ని కోట్లు గాంధీ విగ్రహానికి ఇప్పుడు ముఖ్యమా? 5,000 కోట్లు ముఖ్యమా గాంధీ విగ్రహం? మరి మా బతుకులేంది, మా పిల్లల బతుకులేంది? ఎన్నో కోట్లు పెట్టి ఎన్నో చేసి ఈ జీరో టికెట్లు తీసుకొచ్చారు మమ్మల్ని. ఎట్లా అంటే బలి చేసిన బక్రాల లెక్క వాడుకుంటున్నారు మమ్మల్ని. వాళ్ళ అవసరాలకు వాడుకొని మమ్మల్ని తీసి పక్క పడేస్తారు. ఇప్పటికైనా మీరు కరుణించి మాకు కావాల్సిన ఇప్పిస్తే బాగుంటుంది. గవర్నమెంట్ లో కలపాలి. మాకేం లేదు, మా ఒక్కటే గవర్నమెంట్ విలీనం చేయాలి.